మై ఛానల్ హైమలత గంగాధర్. ఇప్పుడే నేను ఓజీ మూవీ చూసైతే వస్తున్నా అండి. మార్నింగ్ షో 7:40 AM గాషాక్లో. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది అనమాట ఓజీ మూవీ. నేను కూడా ఫస్ట్ టైం ఇంత మార్నింగ్ షో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను. ఆ థియేటర్లో అందరూ బాబులకే బాబు, పవన్ కళ్యాణ్ బాబు అంటే నిజంగా సీట్స్ అయితే షేక్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఈ వీడియోలో అయితే మీకైతే ఓజీ మూవీ గురించి అయితే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఫస్ట్ టైం మనకి ఏంటంటే మీ అందరికీ తెలిసిందే కాస్ట్ అండ్ క్రూ ఎవరు. పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ప్రియాంక మోహన్ గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ శ్రియా రెడ్డి, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇంకా మూవీలోకి వెళ్తే కనుక ఫస్ట్ ఇంట్రో టైటిల్స్ పడతాయి అనమాట, ఇంట్రో కార్డ్స్. సో అదైతే వేరే లెవెల్. ఇంకా ఇంట్రోలో అయితే ఒక ఫ్లాగ్ స్టోరీ అయితే రన్ అవుతా ఉంటుంది. సో అదైతే మీరైతే థియేటర్లోకి వెళ్ళి చూడాల్సిందే. నెక్స్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారిని ఎగ్జిక్యూట్ చేసే విధానం అయితే మామూలుగా లేదండి. తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారి టైటిల్స్ పడుతుంటే ఆ టైటిల్స్ లోనే ఒక చాక్, నాన్ చాక్ అండ్ కత్తి ఇంకా అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. అదైతే నిజంగా లిటరల్ గా వావ్ అనమాట, చాలా బాగా అనిపించింది. తర్వాత విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు, మ్యూజిక్. నెక్స్ట్ అయితే టైటిల్ ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ అని టైటిల్ అయితే వస్తుంది అనమాట, మధ్యలో కత్తి వచ్చి. సో అదంతా మీకు తెలిసిందే. ఇంకా చాలా గూస్ బంప్స్ అయితే వచ్చాయి. నేనైతే ఈ రివ్యూ అయితే మామూలుగా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే రివ్యూ ఇస్తున్నానండి. మనకి మూవీ స్టార్టింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అనమాట. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎలా ఉంటుందంటే విత్ వైట్ షర్ట్, బ్లూ జీన్ లో అయితే ఉంటది. మనకి ఆయన వాడిన జీన్స్ అన్ని కూడా మనకి బూట్ కట్ జీన్స్, బూట్ కట్ ప్యాంట్స్ కదా, చాలా బాగా అనిపించింది నాకైతే ఆయన స్టైల్. తర్వాత వింటేజ్ పవన్ కళ్యాణ్ అయితే చూసిన ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే మనకైతే ఖుషి మూవీలో ఎలా అయితే చూస్తామో ఆ కైండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అయితే నాకైతే అనిపించింది. ఇంకా మనకి మూవీలోకి వెళ్ళినట్టయితే ఇంట్రొడక్షన్ లో మనకి క్యారెక్టర్స్ అన్ని ఇంట్రొడ్యూస్ అవుతా ఉంటాయండి, అది మీకు తెలిసిందే. తర్వాత ఫ్యామిలీ డ్రామా అయితే నడుస్తుంది. నాకు యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ గా ఆ ఫ్యామిలీ డ్రామా అయితే చాలా నచ్చింది. ఎందుకంటే కొంతమంది అయితే స్లోగా ఉందన్న, బట్ మెయిన్ ఆ ఫ్యామిలీ డ్రామా స్టోరీకి అంత కనెక్షన్ ఉంటుంది కదా. సో నాకైతే అది బాగా నచ్చింది. తర్వాత నెక్స్ట్ మన హీరోయిన్ ప్రియాంక మోహన్ గారు అనమాట. నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది ఆవిడ. నెక్స్ట్ మెయిన్ మ్యూజిక్ అనమాట, తమన్ గారి మ్యూజిక్. ఆ సూఫీ సువాలా సాంగ్ ఉంది కదా, అదైతే మొత్తం మూవీకే హైలైట్ అనమాట. ఆ సాంగ్ మనకి ఫ్యామిలీ డ్రామా సీన్స్ వస్తున్నప్పుడల్లా ఆ సాంగ్ వస్తా ఉంటే నిజంగా హార్ట్ టచింగ్ గా అయితే ఉంటది. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుందండి, లిటరల్ గా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఆ ఫైట్ సీన్ కోసమే వెళ్ళి చూడాలన్నంత ఇదిగా ఉంటది అనమాట. ఆ ఫైట్ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు అట్లా చాక్, అది కత్తి ఇట్లా తిప్పుతూ ఉండి ఒక్కొక్కరిని అది ఊచకోత నరుకుతా ఉంటే ఇంకా మామూలుగా ఉండదండి. థియేటర్ అంతా అయితే దద్దరిల్లిపోయింది. తర్వాత ఆయన ఆ ఇంటర్వెల్ ఫైట్ లో ఆయన వస్తూ ఉంటే తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డ్రమ్స్ తో మ్యూజిక్ ఉంటది, అసలు మామూలుగా ఉంటది అనమాట. ఆ మ్యూజిక్ కి మనకైతే నిజంగా ఏదో పూనకాలే వస్తాయి అనమాట. లిటరల్ గా ఇది ఫ్యాన్స్ కి అయితే పండగ అండి. తర్వాత ఆ ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా మూవీకి అంతా హైలైట్. తర్వాత మన ఇంటర్వెల్ అయిన తర్వాత మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తన బ్యాక్ వస్తారనమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్న డ్రెస్సింగ్ స్టైల్ ఇన్ ద సెన్స్ షర్ట్ మీద షర్ట్ వేసుకొని, గాగుల్స్ వేసుకొని నడుచుకుని వాకింగ్ స్టైల్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదండి. తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత మనకైతే మళ్ళీ కొంచెం ఫ్యామిలీ డ్రామా అయితే నడుస్తుంది. అది కొంచెం లిటిల్ బిట్ చిన్న స్లోగా అనిపించినా పర్వాలేదు. తర్వాత ఆయన కోసం ఇచ్చే హైప్స్ అయితే మామూలుగా ఉండదు, దాంట్లో అదైతే కవర్ అయిపోతుంది. తర్వాత మనకి ఎవరికి ఇందులో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయండి. ప్రకాష్ రాజ్ గారు, అర్జున్ దాస్ గారు, నెక్స్ట్ శ్రియా రెడ్డి, మెయిన్ శ్రియా రెడ్డి, ఆవిడ కూడా చాలా మంచి రోలే ప్లే చేశారు. మీకు తెలిసింది కదా, ఆవిడ సలార్ మూవీలో కూడా యాక్ట్ చేశారనమాట. ఇంకా అల్టిమేట్, చాలా న్యాచురల్ యాక్టింగ్ చేశారు. తర్వాత అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ కూడా ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ వచ్చేసప్పటికి కొంచెం మనకి ప్రెడిక్టబులే. స్టోరీ అయితే నార్మల్ అండ్ కొంచెం ప్రెడిక్టబుల్, బట్ అది పవన్ కళ్యాణ్ గారిని ఎలివేషన్స్, తర్వాత ఆయన ఫైటింగ్ సీన్స్, యాక్షన్స్ ఆయన అయితే ఇప్పటి వరకు ఒక కంప్లీట్
కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే తీయలేదండి. ఇదే నేను ఆయన కెరియర్ లో ఇదే కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకుంటాను. తర్వాత 13 years తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆ రేంజ్ లో ఫ్యాన్స్ అయితే చూస్తారు. నెక్స్ట్ అయితే మనకి ఫ్యాన్స్ కి అయితే ముందే దసరా వచ్చేసిందా అన్నంత ఫీల్ అయితే కలుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టయితే. నెక్స్ట్ తర్వాత ఈ సినిమా స్టార్టింగ్ ఒక జపాన్ బ్యాక్ డ్రాప్ లో అయితే స్టార్ట్ అవుతుందండి. అలాగే విలన్ ఎవరైతే ఇమ్రాన్ హష్మి గారు, ఆయన గురించి తెలిసిందే కదా, బాలీవుడ్ యాక్టర్, ఆయన కూడా బాగా చేశారు. ప్రియాంక మోహన్ గారు ఉన్నదైతే మూవీలో ఉన్నది కాసేపు అయినా ఆవిడ సీన్స్ అయితే చాలా క్యూట్ గా అనిపించింది. ఆవిడ కూడా చాలా వెల్ మెచ్యూర్డ్ గా యాక్టింగ్ అయితే చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా సినిమాకి క్లైమాక్స్ అనమాట, ఇంకా అదే హైలైట్. తర్వాత ఆయన నెక్స్ట్ ఇంకా ఫ్యాన్స్ కి ఇంకా కొంచెం ఇంకా ఇంకొకటి వన్ మోర్ యాడ్ ఆన్ పాయింట్ ఏంటంటే జానీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటది అనమాట. జానీ మూవీ బ్యాక్గ్రౌండ్ అది కూడా చూడటానికి అయితే ఫ్యాన్స్ అయితే వెళ్ళొచ్చు. అది నేను రివీల్ చేస్తే బాగోదేమోనండి. ఆయన గన్స్ హోల్డ్ చేసే విధానం కానీ, నాన్ చాక్ కత్తి దింపడం, ఆయన చాలా వేరే లెవెల్ ఉంటాయి. ఆయన స్టార్టింగ్ ఆయన వైట్ షర్ట్ వేసుకొని ఆయన షర్ట్ మీద ఆ బ్లడ్ మరకలు పడతా ఉంటే, వైట్ షర్ట్ మీద రెడ్ మరకలు, ఇంకా గూస్ బంప్స్ అనమాట చూడడానికి అయితే. తర్వాత క్లైమాక్స్ కూడా ఫైట్ కూడా మనకు కొంచెం తెలిసిపోతుందా క్లైమాక్స్ అన్నట్టు నడుస్తున్న టైంలో ఇంకా హైప్ ఇస్తారు, మామూలుగా ఉండదండి. అదైతే క్లైమాక్స్ లో జపనీస్ లో మాట్లాడతారండి. ఆ జపనీస్ లో యూజ్ చేసిన వర్డ్స్ కి అయితే నిజంగా గూస్ బంప్స్. అది నాకైతే వాటి మీనింగ్స్ తెలియకపోయినా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న స్టోరీ గురించి అయితే, జరుగుతున్న స్టోరీ నుంచి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. వాషి అని చెప్పేసి ఆయన అంటా ఉంటే మామూలుగా ఉండదండి. ఆయన లిటరల్ గా ఫ్యాన్స్ కి అయితే ఐ ఫీస్ట్ అనమాట. విలన్ ఇమ్రాన్ హష్మి గారు లాస్ట్ లో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాను అని చెప్పడంతో ఇది మళ్ళీ OG2 ఉందా అన్నట్టు మనకి అనిపిస్తుంది. తర్వాత ఇట్లా మొత్తం ఓవరాల్ గా నేను చెప్పాలి అనుకుంటే, ఓవరాల్ గా అయితే ఫ్యామిలీ డ్రామా దగ్గర కొంచెం స్లోగా అయినా, తర్వాత వాళ్ళు ఇచ్చే హైప్స్, మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారిని డ్రెస్సింగ్ స్టైల్, ఇదంతా కూడా నిజంగా వాటి కోసం అయినా మనం అయితే మూవీ తప్పకుండా అయితే చూడాలి. ఇది ఒక నిజంగా ఫ్యాన్స్ కి అయితే వావ్ మూమెంట్ అనమాట. ఇంకా సుజిత్ గారి డైరెక్షన్ ఎలా ఉందంటే, ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో చూపించి తీసారనమాట. మొత్తం అయితే అన్ని సీన్స్ ఇచ్చి పడేశారు అంతే. ఫ్యాన్స్ కి మామూలుగా లేదు, దసరా ముందే వచ్చేసిందా అన్నట్టు ఉంది ఈ మూవీ అయితేని. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. నేను ఇప్పుడే చూసి వచ్చాను కదా. ఒక తర్వాత ఏంటంటే ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట. అందరూ కలిసి చూడొచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏం తేడా లేదండి. ఎక్కడ మరీ ఏంటి లేడీస్ని అసభ్యంగా చూపించడం అట్లాంటివి కూడా ఏమీ లేదు, అంత బాగుంది. ఇదైతే నేనైతే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. నాకైతే చాలా నచ్చింది. సో ఇదండి స్మాల్ అండ్ క్యూట్గా నా రివ్యూ. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.